ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని వారి స్వగృహమైన సూర్యాపేట జిల్లా మోతే మండలం బూరకచర్ల గ్రామంలో మంగళవారం ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి అస్మితకు నివాళులర్పించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని వారి స్వగృహమైన సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామంలో మంగళవారం ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి అస్మితకు నివాళులు అర్పించి భరోసా కల్పించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి వెళ్ళకపోవడం వలన, హాస్టల్లో పర్యవేక్షణ లేకపోవడం వలన లోపం కనిపిస్తుందని తెలిపారు. ప్రతి హాస్టల్లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి, ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలని, అస్మిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని, ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు.